శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రాజాసాబ్ నుంచి సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? నచ్చిన సాంగ్ కానీ సాంగ్ అయితే చాలా బాగుందండి. ఆ మ్యూజిక్ అన్ని బాగున్నాయి. కానీ నాకు సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హిందీ రాదు. హిందీ రాకడం వల్ల నాకు సాంగ్ అర్థం కాలేదు. నిధి అగర్వాల్ అండి, శ్రీనిధి కాదు, నేను శ్రీనిధి అని పిలుస్తాను కొంచెం ప్రేమగా. నిధి అగర్వాల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు హరిహర వీరమల్లో మాత్రం ఒక ఆంటీలాగా అనిపించింది. కానీ ఇందులో మాత్రం మన రాజాసాబ్ మూవీలో మాత్రం ఒక వేరే లెవెల్ కనిపించారు. అసలు సాంగ్ అయితే అసలు ఆ కాస్ట్యూమ్స్, ఆ లొకేషన్స్, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ విఎఫ్ఎక్స్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. తమన్ గారు ఏంటంటే మీరు హిందీలో ఇంత హైలైట్ కొట్టారు సాంగ్స్, మ్యూజిక్, మరి తెలుగులో వస్తే కూడా మాకు చాలా బాగుండు. హిందీ కాపీ సాంగ్ నాకు తెలియదండి, నాకు తెలియనప్పుడు తెలియని చెప్తాను. కానీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ నిధి అగర్వాల్ మాత్రం అయితే లుకింగ్ కానీ ఆ డ్రెస్ గౌన్లో ఉంటాయి, మొత్తం గౌన్లో ఉంటాయి. అందులో డ్రెస్ మాత్రం అయితే అదిరిపోయింది. మొత్తం చాలా ఎక్స్పోజింగ్ చేస్తుంది, ఇందులో ఎక్స్పోజింగ్ ఉంటుంది ఈ మూవీ, ఈ రాజాసాబ్ మూవీలో. కానీ ఆ సాంగ్ మాత్రం అయితే థియేటర్లో చూస్తే మాత్రం అయితే మీకు కళ్ళు చెదిరిపోయేలా ఉంది. వర్మ అంటారు చూసినావా, ఆ టైప్లో ఉంటుంది సాంగ్. అయితే చాలా బాగుంది. వర్మ వర్త్, చాలా వర్త్ ఉంది. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నాయి కదా, చిరంజీవి అంటున్నారు, సీనియర్స్ ఉన్నారు చాలా వరకు. చిరంజీవి గారు మూవీ ఫ్యామిలీ మూవీ అండి, ఫ్యామిలీ మూవీ, ఏదో కామెడీ మూవీ అంటున్నారు. కానీ రాజాసాబ్ మూవీ అయితే ఒక హారర్ టైప్ ప్లాన్ చేస్తున్నారు. రెండు సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. ఇప్పుడు 9th వచ్చేస్తుంది మూవీ, 8th ప్రీమియర్ షో ఉంది. 9th మార్నింగ్ మాత్రం ఇంకో షో ఉంది, బెనిఫిట్ షో ఉన్నాయి, చాలా షోలు ఉన్నాయి. కానీ నాకు తెలిసింది ఇంకా టికెట్లు ఇంకా రిలీజ్ చేయలేదు. రాజాసాబ్ టికెట్లు హౌస్ఫుల్ ఖచ్చితంగా అవుతుంది, దీనికి తిరుగులేదు. ఈ సాంగ్ మాత్రం నాచిన సాంగ్ మాత్రం హైలైట్ ఉంది. వేరే ఉంది, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఏంటంటే రోబో సినిమాలో సాంగ్ యంత్రుడా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ టైపు కాస్ట్యూమ్స్ ఉన్నాయని చెప్పేసి ఆ టైపు సింక్ చేస్తున్నారు. కానీ ఎంతమంది ట్రోల్ చేసినా ఏం చేసినా మన ప్రభాస్ గారికి మించిన డ్యాన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, ఆ లుకింగ్ కానీ తిరిగేలేదు. ఇది మాత్రం ఫిక్స్. రాజాసాబ్ సినిమా ఉంది, మీరు చూడండి, పెట్టిన 1 అవర్లో హౌస్ఫుల్ కాలేదనుకోండి, ఖచ్చితంగా అవుతుంది. కాలేదు అనుకోవడం కాదు, ఖచ్చితంగా అవుతుంది. బెనిఫిట్ షో ఉంది, ప్రీమియర్ షో ఉంది. ప్రతి ఒక్కరు 8th రోజు మూవీస్ ఉన్నాయి, 8th రోజు 6 o'clock, 8 o'clock సినిమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. కానీ నాచిన సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ చాలా బాగుంది. 2 సాంగ్స్ హైలైట్. థియేటర్లో చూస్తే మాత్రం అయితే ఇంకా హైలైట్. అసలు మ్యూజిక్ తమన్ గారు మీరు మాత్రం వేరే సార్. హిందీలో కొట్టినా, తెలుగులో కొట్టినా అన్నీ వేరే. చాలా అంటే చాలా బాగుంది సాంగ్. అసలు సాంగ్ మీరు చూడలేదనుకుంటే ప్రతి ఒక్కరు చూడండి. రాజాసాబ్ సెకండ్ సాంగ్ హిందీలో ఉంటుంది. అసలు నిధి అగర్వాల్ గారు ఆయన మొత్తం గౌన్లే ఉంటాయి, చాలా చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారు మొత్తం అద్దాల జాకెట్స్, మొత్తం ఆ స్పెట్స్, ఆ స్టైల్, అవన్నీ డాన్స్. ప్రభాస్ గారు ఏ స్టెప్ వేసినా వేరే లెవెల్ ఉంటుంది. ప్రభాస్ గారు మీ డాన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి సార్, హైలైట్. అసలు నాకు తెలిసి ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేది రాజాసాబే అనుకుంటున్నాను నేను. ప్రభాస్ గారు హారర్ జోన్లో రాలేదు. కానీ అసలు చాలా మంది చూస్తున్నారు మరి ఎలా ఇట్టు కొడుతుందా లేదా అని. ఖచ్చితంగా ఇట్టు కొడుతుంది ఈ సంక్రాంతికి. ఈ సంక్రాంతికి 7 సినిమాలు ఉన్నాయి. 7 సినిమాల్లో ఇట్టు కొట్టేది అంటే రాజాసాబే అనుకుంటాను నేను. దీనికి ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ప్రభాస్ గారు ఒకప్పుడు బాహుబలి 2 తోటి ఒక ఇట్టు కొట్టారు. అలాంటి ఇట్లు మళ్ళీ కొట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.